నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. తెలంగాణ వ్యాపార రంగాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్ అంతర్జాతీయ వేదిక లోగోను ఆవిష్కరించారు. 2027 మార్చి నాటికి తెలంగాణ నుంచి సుమారు 1000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని ఎగుమతిదారులు, స్టార్టప్లు, విద్యార్థులకు అంతర్జాతీయ మార్కెట్లలో వ్యూహాత్మక నెట్వర్కింగ్, గ్లోబల్ ఎక్స్పోజర్ కల్పించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక మిషన్లో భాగంగా మే 21 నుంచి 24 వరకు సింగపూర్లో తొలి అంతర్జాతీయ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్గా మార్చడంలో ఈ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపారవేత్తలు, యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. నా మిత్రులు, సహచరులు సందీప్ మక్తాల గారు మరొక కొత్త ఆలోచనతో ఈరోజున్న ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఆంటర్ప్రెనర్స్కి ఇతర దేశాలకు సంబంధించిన అంశాల విషయంలో ఎంతవరకు వారి ఆలోచన విధానాన్ని, వారి మేధాశక్తిని, వారి ప్రోడక్ట్స్ని, వారి సర్వీసెస్ని ఇతర దేశాలకు ఏ విధంగా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్, ఎక్స్ప్లోర్ కావాలి, ఎక్స్పాండ్ కావాలి, సక్సీడ్ కావాలి అని ఇక్కడున్న ఐటీ ఆంటర్ప్రెన్యూర్లకు సంబంధించిన అంశం విషయంలో ఒక వేదికను, ఒక ప్లాట్ఫామ్ని, అదేవిధంగా వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భావం చేస్తా ఉన్న సందీప్ మక్తాల గారు, వారి టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అనునిత్యం మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్న మన తెలుగు వారికి, ప్రత్యేకంగా తెలంగాణ వాసులకు సంబంధించి నెట్వర్కింగ్ క్రియేట్ చేసి వారి క్యారియర్ గ్రోత్లో తన వంతు పాత్రను వహించాలని ఆలోచన చేస్తా ఉన్న సందీప్ గారు, వారి మిత్ర బృందం కూడా ఒక NPO స్థాపించి NPO ద్వారా కనెక్ట్ అయ్యి వారికి అవకాశాలు కల్పించే ఒక కార్యాచరణ చేస్తా ఉన్న సందర్భంలో నిజంగానే వారు చేస్తా ఉన్న కృషిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో అనేక కార్యక్రమాలు, ఓ సందర్భంలో మలేషియాలో, ఇక్కడ మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి వేదికలను ఏర్పాటు చేసుకొని మరి ఈ వేదికల ద్వారా 10 మందికి మన వాళ్ళను పరిచయం చేస్తూ వారి ఉత్పత్తులను ఆ ప్రాంతాలకు తీసుకెళ్లే విధంగా ఆలోచన చేస్తూ వారు ఎదగాలే, తద్వారా సమాజం బాగుపడాలని ఆలోచన చేస్తూ మన టెక్నాలజీని ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న ఇంజనీర్స్, సాఫ్ట్వేర్కు సంబంధించిన ప్రొఫెషనల్స్కు సంబంధించిన వారి నిష్ణార్థనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భావన చేస్తా ఉన్న కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని, మొదటగా సింగపూర్, దాని తదుపరి తైవాన్లో కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్న వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.